ఆమె గొప్ప వ్యాపార కుటుంబంలోకి కోడలిగా వచ్చి సైలెంట్గా కూర్చోలేదు. బిజినెస్లో తన టాలెంట్ ఏంటో చూపించాలని డిసైడ్ అయింది. ఇంకేముంది, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు, గుబ్బా దీప్తి. గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఈ పేరు చాలా ఫేమస్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సాధించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఈ ఘనత సాధించడం వెనుక దీప్తి కృషి ఎంతో దాగుంది. సృజనాత్మకత ఆలోచనలతో కంపెనీని పరుగులు పెట్టిస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటోంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈ రంగంలోకి వచ్చి బిజినెస్ ను పరుగులు పెట్టిస్తోంది. హైదరాబాద్ మారేడ్పల్లికి చెందిన దీప్తి ఓ 10 ఏళ్ల కిందట గుబ్బా కుటుంబంలోకి కోడలిగా వచ్చారు. ఇంట్లోనే ఉండి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని అనుకోకుండా వ్యాపారంలో తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. అందుకు తోడు ఆమె మామ, భర్త గుబ్బా కిరణ్ తో పాటు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించడంతో ఆ దిశగా అడుగులు వేశారు. నిత్యం ప్రయాణాలు, కస్టమర్లను మెప్పించడం, తీరికలేని వేళలు ఉంటాయని తెలిసినా లెక్క చేయలేదు. మా మామయ్య గారు 1987లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ 500 tons అండ్ ఇవాళ ఇట్ ఈస్ 1.25 crore cubic feet కెపాసిటీ. ఇంతగా ఎదగడానికి కారణం ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వి ప్రొవైడ్, ద క్వాలిటీ వి గివ్ ఫర్ సీడ్ ప్రిజర్వేషన్. నాట్ జస్ట్ సీడ్ ప్రిజర్వేషన్ బట్ కోల్డ్ స్టోరేజ్ ప్రిజర్వేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు మాత్రమే కాదు, వీఆర్ ఆల్సో ప్రిజర్వింగ్ ఫుడ్ అండ్ ఫార్మసిటికల్స్ ఆల్సో. క్వాలిటీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము, ఎంతో టెక్నాలజీని వాడతాము. లైక్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ ఆన్లైన్ టెంపరేచర్. ఇప్పుడు మా కోల్డ్ స్టోరేజ్లో టెంపరేచర్ ఎంత ఉంది అన్నది మీరు లైవ్లో చూడొచ్చు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ప్రామిస్ గుబ్బా ప్రొవైడ్స్. This is the integrity standards we have been maintaining and that is why our clients are very happy with the kind of preservation we provide. దీప్తికి రాతపై ఆసక్తి ఉండటంతో కంపెనీ నడిపించే పత్రికకు సంపాదకురాలిగా పనిచేశారు. విత్తనాలు, నిల్వ ఆహార పదార్థాలు, ఔషధాలకు సంబంధించిన సమస్త సమాచారం సేకరించి రైతులు, వ్యాపారులకు ఉపయోగపడేలా వార్తలు ప్రచురించేవారు. ఆ విధంగా మెల్లగా ఇతర బాధ్యతలు చూసుకుంటూ కమ్యూనికేషన్, HR డైరెక్టర్గా ఎదిగారు. నా పేరు దీప్తి అండి, గుబ్బా దీప్తి. నేను గుబ్బా కోల్డ్ స్టోరేజ్లో ప్రస్తుతానికి ఐఎమ్ హెడింగ్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ అండ్ HR అట్ గుబ్బా కోల్డ్ స్టోరేజ్. సో ఎట్లా గుబ్బాలోకి ఎంటర్ అయ్యాను అంటే, ఎస్, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ టు గుబ్బా ఫ్యామిలీ 15 years ago. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద గుబ్బా ఫ్యామిలీ, ఆఫ్టర్ హ్యావింగ్ అ డాటర్, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ యాజ్ అన్ ఎడిటర్. మాకు గుబ్బా కోల్డ్ స్టోరేజ్కి వీ హ్యావ్ అ న్యూస్ లెటర్, గుబ్బా సీడ్ న్యూస్ అని. సో గుబ్బా సీడ్ న్యూస్కి ఎడిటర్గా స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి మొదలుపెట్టి టుడే ఐఎమ్ ది ఎడిటర్ ఫర్ 3 న్యూస్ లెటర్స్ ఫర్ 3 different industries. అపార్ట్ ఫ్రమ్ సీడ్స్, కమర్షియల్ సీడే కాకుండా ఫౌండేషన్ సీడ్ అని, జర్మ్ ప్లాజమ్ సీడ్ అని అండ్ ఇవి కూడా స్టోర్ చేస్తాం. అండ్ వీ ఆల్సో టెస్ట్ సీడ్. Gubba Seed Lab is one very unique service from Gubba Cold Storage where we test the quality of the seed. ఒక విత్తనం సో చేయడానికి పనికొస్తుందా, పనికిరాదా అన్న కాన్సెప్ట్ అన్నది తెలుసుకునేందుకు సీడ్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి ఎన్నో రకాల టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్లన్నీ గుబ్బా సీడ్ ల్యాబ్లో చేస్తాము. సో దట్స్ అబౌట్ సీడ్. విత్తనాలే కాకుండా వీ ఆల్సో ప్రిజర్వ్ ఫుడ్ అనేసరికి రకరకాలు లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్రోజన్ ఫుడ్ అని, ప్రాసెస్డ్ ఫుడ్, చాక్లెట్స్, ఇట్లా రకరకాల ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాం. అండ్ దెన్ ఇంకొక ముఖ్యమైనది ఫార్మా, మెడిసిన్స్. సో ఈ మెడిసిన్స్ స్టోర్ చేయడానికి ఎంతో నేర్చుకున్నాం. తెలిసి అంటే ఇన్నేళ్ళ నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తు, తెలియనివి ఎన్నో ఫార్మా ప్రిజర్వేషన్ కొరకు మేము నేర్చుకున్నాము. ఎందుకు అంటే ఫార్మా ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ క్రిటికల్. నోబడీ వుడ్ రిస్క్ giving their child a vaccine which is not preserved in the fridge.
which is not maintained at a correct temperature. So that is the risk involved in pharma preservation. గుబ్బా కోల్డ్ స్టోరేజీ ఇప్పటిది కాదు, 30 ఏళ్ల చరిత్ర దాగి ఉంది. తొలుత చింతపండు, మిర్చి మాత్రమే నిల్వ చేసేవాళ్ళు. తర్వాత విత్తనాలు నిల్వ చేసే స్టోరేజీలను విస్తరించారు. ప్రస్తుతం విత్తనాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు నిల్వ చేస్తున్నారు. వీటిలో విత్తనానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమ యంత్రాల ద్వారా అందిస్తారు. దీప్తి డైరెక్టర్ అయ్యాక ప్రతి కీలక నిర్ణయంలో భాగమవుతూ విస్తరణను వేగవంతం చేశారు. ఆధునిక టెక్నాలజీ, యంత్రాల వాడకానికి పెద్దపీట వేశారు. ఈ 10 ఏళ్లలో 17 కోల్డ్ స్టోరేజీలు, 1.25 కోట్ల క్యూబిక్ ఫీట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద కోల్డ్ స్టోరేజీకి విస్తరించాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది గుబ్బా కంపెనీ. ఇండియాలోనే మొదటి డీహ్యూమిడిఫైడ్ కోల్డ్ స్టోరేజీ గుబ్బా వాళ్ళదే. విత్తనాలు నాటిన తర్వాత త్వరగా మొలకెత్తాలంటే అవి కొన్నాళ్ల పాటు డీహ్యూమిడిఫైడ్ కోల్డ్ స్టోరేజీలో ఉండాలని పరిశోధనలు చెబుతున్నాయి. జెమ్ ప్లాజం బ్యాంకు ఉన్న ఏకైక సంస్థ వీళ్ళదే. ఇందులో 40 ఏళ్ల పాటు విత్తనాల్ని శుభ్రంగా నిల్వ చేసుకోవచ్చు. సో ఈ 33 ఏళ్ల సక్సెస్ అన్నది ఊరికే రాలేదండి. గుబ్బా కోల్డ్ స్టోరేజ్ అన్నది విత్తనం నాటింది మా మామయ్య గారు అయితే, దాన్ని పెంచి ఇంత పెద్ద చెట్టు చేసింది his two sons, Gubba Kiran and Gubba Prashant, my husband and brother-in-law, and Nenu Mrs. Gubba Kiran, Gubba Deepti. So all of us have been handling this company as a team. But one thing is for sure, team is a very important part of any company's success. టీమ్ గుబ్బాలో 200 మంది ఉన్నారు. సో ఈ 200 మంది యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతే ఈక్వల్. ఇవాళ మేము క్వాలిటీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం. వీ హ్యావ్ అ క్వాలిటీ కంట్రోల్ టీమ్. సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరి రోల్ అంతే ఇంపార్టెంట్ అయినది. ఏది కూడా తక్కువ ఎక్కువ అని చెప్పలేము. మొదట్లో హైదరాబాద్కే పరిమితమైన వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. కోట్ల టర్నోవర్ కంపెనీగా ఎదగడంలో దీప్తిది కీలక పాత్ర. ఓవైపు కుటుంబం, పిల్లల బాధ్యతలను సమన్వయం చేస్తూనే సృజనాత్మకత నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు దీప్తి. ఆమె వ్యాపారంలో చూపిన మెలకువలకు గుర్తింపుగా ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్ ఇండియా నుంచి ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.